హలో ఫ్రెండ్స్, హాఫీ 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 ఎల్లప్పుడూ మనము హాఫీ హాఫీగా ఖుషి ఖుషి సంతోషంలో ఉండాలి కదండి. స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో ఓం జయ శ్రీ జగన్నాథ్ విశ్వరూప దర్శనంలో అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది ఆ అమ్మ దగ్గర. అయితే ఆ మాటలు ఏం మాటలు అవి? ఈ కమాలమైన స్వర్గంలో మాటలు కదండి. మా ఇంటి కుటుంబం మాటలు నీకు చెప్పాలి. ఎస్, నా మనసులో ఉన్న మాటలు నీకు చెప్పాలి. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి మాట్లాడాను, ఎవరితో ఎలా నడుచుకున్నాను, ఆ మాటలు చెప్పాలి. ఓం సత్యము అంటే మా కుటుంబ మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు. ఈ మూడు మాటలు ఏంటి? శాంతి సేవ అనే రూప దర్శనము. ఆ శాంతి సేవ రూప దర్శనమే అమ్మ కనకదుర్గమ్మ. ఆ శక్తి మీద చేతే లయన్ కింగ్ మీద కూర్చోండి కదండి. ఇక మనకి కలియుగం లేదు. ఓం సత్యయుగంలో వచ్చాము. ఆ కలియుగంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు. ఇది సత్యయుగం అన్నమాట. ఎస్, శ్రీకృష్ణుడు 10 అవతారాలు రూపదర్శనం చేశారు కదండి. మన బుక్స్లలో, సినిమా హాల్లలో, యూట్యూబ్లలో మనము చూసాము, ఆలోచించాము, బుక్స్ చదివాము ఏంటి, అవునా కదండి. ఇది 11వ అవతారం. ఓం సత్యం 11వ అవతారం. 10 తర్వాత 11, ఒకటి నీది ఒకటి నాది. 10 అవతారాలు అంటే దేవుడు ఒక్కడేని అర్థము. ఆ 0 చూడండి, అదే వరల్డ్కి 0. శ్రీకృష్ణ అంటే కృష్ణ. ఓకే, ఓ అంటే వరల్డ్, కే అంటే కృష్ణ. దానికి అర్థం అండి, ఇది ఏబిసిడి ఇంగ్లీష్ రాజభాషలో ఇది వరల్డ్కు సందేశం ఇస్తుంది. శాంతి, ప్రశాంతం, సంఘర్షణ, సంపాదన మాట్లాడుతుంది. ఈ సత్యమైన మాటలు ఉంటుందండి. కమాల్ మాట. మీ మనసు మీరు రైట్ చేసుకోండి. ఎస్, ఓం సత్యం.